ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యోవేలు గ్రంథంలో ప్రభు నిజంగా చక్కని మాటను ఇక్కడ మాట్లాడుతున్నారు. భక్తుడు ప్రభు గురించి చెప్తూ ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును అంటున్నాడు. నిజంగా చాలా సంతోషించదగిన విషయం కదా. ఎందుకంటే తొలకరి వర్షం అంటే మొదట అన్నమాట. మరి ఎండలన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత ఎండిన నేల మీద తొలకరి వర్షం పడినప్పుడు అసలు ఆ వర్షం కోసం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. రైతులైతే పంటలు పండించుకోవడానికి, మరి మామూలు వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఈ ఎండ తగ్గుతుందా, వర్షం వస్తుందని ఎదురు చూస్తున్నప్పుడు ఆ తొలకరి వర్షం పడినప్పుడు ఆ మొదటిగా పడే ఆ వర్షాన్ని బట్టి అందరూ సంతోషిస్తారు కదా. అట్లా ఇక్కడ దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే తొలకరి వర్షాన్ని మీకు ఇస్తాను అని చాలా వివరంగా. ఇశ్రాయేలీలు నిజంగా తమ పాపముల నిమిత్తమే పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే దేవుడు వారిని దీవించును అని వాగ్దానం చేస్తూ ఈ మాట తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును అని మాట్లాడారు. అయితే భక్తుడు ఇక్కడ ఎంతో వివరంగా ఈ మాట చెప్తున్నాడు. అలనాడు ఇశ్రాయేల్కే కాదు కానీ ఈరోజు నీతో కూడా సహోదరి సహోదరుడా, నీతో నాతో అందరితో దేవుడు మాట్లాడుతున్నారు కదా. ఆయన తొలకరి వర్షమును ఇస్తాను అంటున్నాడు. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కాబట్టి మాట అంటే మాటగా ఆయన తప్పకుండా ఇస్తాడు. తొలకరి వర్షం కోసం ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాం మనం. నిజంగా తొలకరి వర్షం పడినప్పుడు ఎంతో సంతోషంగా మనకు అనిపిస్తుందో అటువంటి సంతోషకరమైన జీవితాన్ని మనకి ఇస్తానని చెప్పి ఆయన తొలకరి వర్షం అంటున్నాడు. అంతేగా తొలకరి వర్షం అంటే దీవెనల వర్షం అన్నమాట. కాబట్టి ఏ దీవెన నువ్వు వాళ్ళకి కావాలని కోరుకుంటున్నావో దీవెనల వర్షం నీ మీద కుమ్మరిస్తానని ప్రభు చెప్తున్నారు. అంతేకాదు ఎండిపోయిన ఫలహీనమైన జీవితంలో నీ ప్రభు అతి త్వరలో నీకు తొలకరి వర్షమును కురిపిస్తాడు. అందుట్లో ఏ సందేహం లేదు. ఫలహీనమైన నీ జీవితాన్ని ఫలభరితంగా ఆయన చేయబోతున్నాడని నువ్వు గమనించాలి. అసలు ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉన్నా ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. నా జీవితం ఇంతేలే, ఎటువంటి ఆశీర్వాదాలు లేకుండా ఇలాగే ఉండిపోవాల్సిందే అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో హృదయంలో, అయితే నువ్వు ఎంత మాత్రం ఆ విధంగా కలవరపడవలసిన అవసరం లేదు సుమా. ఎందుకంటే ప్రభు నీతో చెప్తూ ఉన్నాడు కదా, ఆయన తొలకరి వర్షం ఇస్తానన్నాడు. తప్పకుండా ఆ వర్షం ఎంతగానో అవసరమే ఉంటుంది, తొలకరి వర్షం అనేది. కాబట్టి అటువంటి వర్షం వంటి దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు ప్రభు. అయితే నీవు ప్రభు చెప్పిన మాట వినడానికి ఇష్టమైన విధంగా జీవిస్తే చాలు. నువ్వేం చేయాలి అంటే ప్రతి పాపంను విడిచిపెట్టాలి. ప్రతి పాపంను బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి. అంతేకాదు నీ ప్రతి పాపను విడిచిపెట్టి ఆయన రక్తంతో కడగబడాలి. నీ పూర్ణ హృదయంతో దేవుని వాక్యాన్ని అనుసరించాలి. పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు ఆయన నీకు తొలకరి వర్షాన్ని తప్పకుండా ఇస్తాడు. తొలకరి వర్షం అనగా దీవెనల వర్షము. అటువంటి దీవెనల వర్షం ప్రభు మరి అందరికీ అనుగ్రహించునుగాక. నిజంగా చాలా చక్కని మాటతో దేవుడు ఈరోజు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తున్నారు. నీవు దేవుని ఆశ్రయించినప్పుడు మిత్రమా, ఆయన నీకు తొలకరి వర్షముల దీవెనను నీ మీద కుమ్మరిస్తాడు. తొలకరి వర్షం అంటే దీవెనలకి సూచనగా ఉంది. కాబట్టి అటువంటి దీవెనల వర్షం ప్రభు నీ మీద కుమ్మరించిపోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. కాబట్టి ఆయన తొలకరి వర్షమును నీకు అనుగ్రహించును అన్న మాట నిజంగా ఎంతో సంతోషించదగిన మాట. మరి ఆ మాటను బట్టి మరొక్కసారి నీవు ధైర్యం తెచ్చుకుని ప్రభుని స్తుతించు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.